కాబట్టి నమ్మి మళ్ళా లోకంలోకి జారుకుంటున్న వారే ఎక్కువ. కానీ నువ్వు నమ్మి ఆయన వెంబడిస్తే అద్భుతాలు చేసే వ్యక్తిగా నువ్వు నిలబడతావు. చపలు కూడా ఆయన నామని కనపడదాం. ఆయన నీ ద్వారా మహిమను లోకానికి చూపాలని ఇష్టపడుతున్నాడు. ఆయన అద్భుత కార్యాలు జరిగించడానికి ముందుగా నిన్ను పరీక్షలకు గురి చేస్తాడు, అంటే శ్రమలకు గురి చేస్తాడు. నువ్వు విశ్వాసములో నిలుస్తావా లేదా, విశ్వాసంలో ఉంటావా లేవా? అద్భుతాలు చేసే దేవుడికి ఏం చేశాడు? ఆ బండ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆ బండను ఏం చేశారు? మాట్లాడారా? బండను కొట్టాడా? చూడండి అక్కడ చదవండి. ఏం చేశారు వాళ్ళు? ఇది ఇజ్రాయెల్ పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందు, కొందరు అంటే నువ్వు నీ పక్కన ప్రార్థించేవాళ్ళు. చెప్పండి, కుడిపై చేపట్టుకొని చెప్పండి, కుడి చేయి. నీవు నీ ప్రక్కన ఉన్నవారు నీ కోసం ప్రార్థించడానికి వాళ్ళ సహకారాన్ని తీసుకో. ఒకరు పడిపోయినా ఒకరు లేవాలని